జగన్ ఒక మోసగాడని అవ్వలు, తాతలు, వికలాంగులు, వితంతువులు అనుకుంటున్నారు. ఎంత మోసగాడంటే జగన్ మొసలి కన్నీళ్ళు చూసి ఇంతకాలం మోసపోయాం మేము. ఎందుకంటే పెన్షన్ ఇవ్వడానికి ఇంతకుముందు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. వాలంటీర్లు అనే వ్యక్తులు వాలంటీర్ పని చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనేక కంప్లైంట్లు రాబట్టి అవి రుజువని తేలింది. కాబట్టి వాలంటీర్లని ఈ పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు, ట్యాబులు తీసుకుని వాళ్ళని పక్కన పెట్టమని ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ వేసింది. ఇది 100% కరెక్ట్. ఇది చేయాలి. ఎవరైనా సరే ప్రజలు సొమ్ము తింటున్నప్పుడు ప్రజలకు సేవ చేయాలి. అంతేగాని ఒక పార్టీ కొమ్ము కాయకూడదండి. చాలా తప్పది. నీతిగా నిజాయితీగా ఉంటే పర్వాలేదు. వీళ్ళు నీతి తప్పారు, నిజాయితీ తప్పారు కనుక వాలంటీర్లు వాళ్ళ వ్యవస్థని పక్కన పెట్టారు. ఈ యొక్క అవ్వలు తాతలు ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది మొత్తం విఆర్ఓలు అందరూ కలిసి భీమ్లా నాయక్ ఒక 10 థియేటర్లు రిలీజ్ 10 థియేటర్ల ముందు ఒక్కొక్క థియేటర్ 4-5 చొప్పున ఉండి టిక్కెట్లు ఎక్కువ ధరకు అమ్మకుండా ఆ 10 రూపాయలకి, 5 రూపాయలకి, 20 రూపాయలకి టిక్కెట్లు అమ్మించి ఆ యొక్క భీమ్లా నాయక్ తక్కువ కలెక్షన్ రావాలి, పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరికతోటి ఎంతో శ్రద్ధ పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇదే పెన్షన్దారులకు ఎలక్షన్ కమిషన్ క్లియర్గా చెప్పింది, మీరు ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని వాళ్ళకి ఇంటి దగ్గరే పెన్షన్ ఇవ్వమని క్లియర్గా చెప్పింది. కానీ ఈ దుర్మార్గుడైన, నీచుడైన, నికృష్టుడైన జగన్మోహన్ రెడ్డి దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు దత్తపుత్రుడు కావాలని మీకు ఇంటి దగ్గర పెన్షన్లు ఇస్తే ఏడుస్తున్నారు, వాలంటీర్లను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పడం కోసం వీళ్ళని పంచాయతీ సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోమని ఈ యొక్క చీఫ్ సెక్రటరీ ఆర్డర్ వేశాడు. ఇది తప్పు కాదా అండి? అంటే నీకు పవన్ కళ్యాణ్ మీద ఉన్న శ్రద్ధ కూడా ఈ యొక్క వితంతువుల మీద కావచ్చు, వికలాంగుల మీద కావచ్చు, అవ్వల మీద కావచ్చు, తాతల మీద కావచ్చు లేదని చెప్పి రుజువైంది. అవునంటారా కాదంటారా? అదే వాళ్ళు అనుకుంటున్న యోజన. ఇంత దుర్మార్గుడు, నీచుడు అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి. అతని యొక్క ముసలికన్ని కారుస్తుంటే ఏమనుకున్నాము? నిజంగా రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా, రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు ఉన్నాయనుకున్నాం. కానీ ఇతను ఒక రాక్షసుడు, దుర్మార్గుడు అని గ్రహించారు. ఇతనికి పవన్ కళ్యాణ్ మీద ఉన్న శ్రద్ధ మా మీద లేదు అని పెన్షనర్లు చాలా బాధపడుతున్నారు. ఈ రకంగా ఈ క్రమంలో ఈ యొక్క సందర్భంగా తెలుసుకున్న పెన్షనర్లు, వితంతులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అవ్వలు కావచ్చు, తాతలు అందరూ ఏమనుకున్నారంటే ఈ నీచుడుకి పొరపాటున ఓటేసాం 2019లో, ఇక ముందు ఈ వైసీపీ పార్టీకి 2024 ఓటేయకూడదని తీర్మానం చేసుకున్నారని ఆ యొక్క ప్రజల ద్వారా నాకు తెలిసిన వార్త మీకు చెప్తున్నాను. దీన్ని గమనించమని వేడుకుంటున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.